హాయ్ అండి, నమస్తే. ఎప్పుడు రొటీన్‌గా ఒకేలా కాకుండగా మొక్కజొన్న పొత్తుల్ని ఇలా చూపిస్తున్న విధంగా ఎంతో టేస్టీగా, స్పైసీగా తినేవారికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేశామంటే చూపిస్తున్న విధంగా వీటిని అన్నీ ఇలా ఒలిచేసుకున్న తర్వాతకి కుక్కర్‌లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి చిటికెడంతా సాల్ట్ వేసేసుకొని ఒక్క 3 విజిల్స్ ఇచ్చామంటే మనకి మొక్కజొన్న పొత్తులనేది ఉడికిపోతాయి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్న ఒక ఉల్లిపాయ ముక్క, కొత్తిమీర వీటిని ఆవిరిపోయిందా లేదా చూసి విజిల్స్ తీసి పక్కన పెట్టేసుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాతకి అలాగే ఉడకబెట్టేసుకున్న మొక్కజొన్న పొత్తుల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాతకి అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి చూపిస్తున్న విధంగా కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చుకున్నామంటే ఎంతో టేస్టీతో మొక్కజొన్న స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకైనా, పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు రొటీన్‌లా కాకుండా సూపర్ టేస్టీగా.